నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే మాకు ఈ యొక్క రూపాన్ని, ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్నారో, అల్లా మానవులని మరియు జిన్నులను మీ యొక్క ఆరాధన కోసం చేశారని చెప్తూ ఉన్నారు వల్ల, అల్లా మీరు ఇస్తే ఎవరో ఆపలేరు, మీరు ఆపితే ఎవరు ఇవ్వలేరు వల్ల, మీరు అపమార్గానికి పట్టిస్తే ఎవరు సన్మార్గాన్ని చూపించలేరు, మీరు సన్మార్గాన్ని చూపిస్తే ఎవరు అపమార్గాన్ని పట్టించలేరు వల్ల, అల్లా నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. మేము ఎప్పటికైనా మరణించి మళ్ళా తిరిగి రావాల్సింది మీ వద్దకే వల్ల, అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చున్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మేమందరం కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అల్లా మాకు ఎటువంటి కల్లోలాలు, కొట్లాటలు, గొడవలు, అక్రమాలు, అన్యాయాలు, షిర్కు, బిదత్, హరాం లేకుండా మేమందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి, మాకు ప్రశాంతతను ప్రసాదించండి వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, అక్రమం నుంచి, అన్యాయం నుంచి, అలా అనారోగ్యాల నుంచి, వీటన్నిటి నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులని, ఈ ప్రసంగం వింటున్న వారిని, దీనిని ఇతరుల దాకా చేర్చేవారిని, ఏ హృదయం అయితే మిమ్మల్ని స్తుతిస్తుందో, మిమ్మల్ని అర్థిస్తుందో, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారో, మీ గురించి వింటూ ఉన్నారో అటువంటి ప్రతి ఒక్కరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అలా ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, ఇక రాబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా మీ యొక్క ప్రవక్తలందరిపైన, మీ యొక్క ప్రవక్తల సహబాలపైన, అల్లా నేను వాళ్ళందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరిపైన ఇహపరలోకాలలో శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, అల్లా మీ యొక్క దైవదూతల పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, అల్లా మీరు ఏవైతే బాధ్యతలు మా పైన పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా మీ యొక్క రెహమత్ తోటి, కరుణతోటి, అల్లా మీ యొక్క దయా, జాలి, గుణం, కరుణతోటి మమ్మల్ని రక్షించి మా అందరికీ ఇహపరలోకాల్లో మాకు సహాయం చేయండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అలా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దానధర్మాలు మరియు మీ యొక్క దాసులు మేము